This is Kusma from HPN Academy. Present మనం ఇప్పుడు టాపిక్ లోని 3 నేషనల్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకోవచ్చు. ఓకేనా? ఎట్ ఫస్ట్ నేషనల్ ఫెస్టివల్స్ అంటే ఏంటి? ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ నేషనల్ జరుపుకునే ఫెస్టివల్స్ అని అర్థం. ఓకేనా? ఇప్పుడు రంజాన్ అనేది సర్టెన్ కమిటీ వాళ్ళు చేసుకుంటారు, వినాయక చవితి అనేది సర్టెన్ కమిటీ వాళ్ళు చేసుకుంటారు, అవునా కాదా? క్రిస్మస్ అనేది సర్టెన్ కమిటీ వాళ్ళు చేసుకుంటారు. బట్ అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పీపుల్ కూడా జరుపుకునే ఫెస్టివల్స్ నేషనల్ ఫెస్టివల్స్ అంటాం. అవి ఏంటి అంటే మనకి ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి. ఓకేనా? ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి అనేవి మనం 3 మేజర్ ఫెస్టివల్స్ ఆల్ ఓవర్ ఇండియా జరుపుకునే ఫెస్టివల్స్. ఓకేనా? అట్ ఫస్ట్ మనం ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి డిఫరెన్స్ తెలుసుకోవచ్చు. ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? మన కంట్రీకి ఇండిపెండెన్స్ వచ్చిన డేని మనం ఇండిపెండెన్స్ డేగా జరుపుకున్నాం. ఇండిపెండెన్స్ అంటే ఏంటి? ఫ్రీడమ్ ఫ్రమ్ బ్రిటిషర్స్ కొలోనియల్ రూల్. నియర్లీ దే రూల్డ్ అబౌట్ 200 years. అవునా కదా? 200 years మనకి నియర్గా బ్రిటిషర్స్ వాళ్ళు ఏం చేశారు? మన ఇండియాని రూల్ చేశారు. మన ఇండియన్స్ కి ఎటువంటి ఇంపార్టెన్స్ అనేది మేజర్ ఇంపార్టెన్స్ అంటూ మన ఇండియన్స్కి ఏమి ఇచ్చేవారు కాదు. ఎందుకు? మేజర్ పోస్ట్లో కానీ లేదా మేజర్ అఫీషియల్ పొజిషన్స్ లో కానీ ఎక్కువగా బ్రిటిష్ అఫీషియల్సే ఉండేవారు. అర్థమైందా? అలాంటి వాటి కోసం మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా చాలా వరకు ఫైట్ చేశారు, చాలా మూవ్మెంట్స్ చేశారు, చాలా వరకు స్ట్రగుల్ చేశారు, ఫ్రీడమ్ స్ట్రగుల్. ఇలాంటి ఫ్రీడమ్ కోసం ఆల్ ఓవర్ ఇండియా పర్సన్స్ అందరూ కూడా ఎక్కువగా ఫ్రీడమ్ మూవ్మెంట్ లో మనం పార్టిసిపేట్ చేస్తూనే వచ్చాం, అవునా కదా? ఫైనల్లీ మనకేంటి 1947లో మనకి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. ఈ ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. వి గాట్ ఫ్రీనెస్ ఫ్రమ్ ది కొలోనియల్ బ్రిటిషర్స్. గాట్ ఇట్. మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం ఆ టైంలో. దాని సిగ్నిఫికెన్స్ గా మనం ఏం చేసాము? ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. గాట్ ఇట్. నెక్స్ట్ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అనేది ఎందుకు వచ్చింది మనకి, ఎందుకు జరుపుకుంటున్నాము అంటే నార్మల్ గా మనం ఫ్రీడమ్ వచ్చినందుకు ఫ్రీడమ్ సిగ్నిఫికెన్స్ కోసం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. రిపబ్లిక్ డే ఎందుకు అంటే మనం కాన్స్టిట్యూషన్ అనేది రిపబ్లిక్ డే ఇన్ ద సెన్స్ January 26th 1915 మనకి కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్. గాట్ ఇట్. అప్పటికి రెడీ అవ్వాలా, అప్పటికి మనం ఫోర్స్ చేసాను అర్థం. మనకి కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ రెడీ ఎప్పుడైంది? ఎప్పుడు మనం అడాప్ట్ చేసుకున్నాం కాన్స్టిట్యూషన్ అంటే November 26th. ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి, రిపబ్లిక్ డే అంటే ఏంటి తెలుసుకున్నాం కదా. ఈ యొక్క ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే కన్నా ఇంకా మ్యాథ్ సిగ్నిఫికెన్స్ అని మనం తెలుసుకుందాం. ఇప్పుడు లిసన్ కేర్ఫుల్లీ. ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు మనకి ఫ్లాగ్ తో వర్క్ ఉంటుంది. ఇన్ ద సెన్స్ ఫ్లాగ్ కి సర్టెన్ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఫ్లాగ్ ని హోస్ట్ చేస్తాము, ఫ్లాగ్ ని అన్ఫర్ల్ చేస్తాం. ఫ్లాగ్ హోస్టింగ్ ఎప్పుడు చేస్తాము, ఫ్లాగ్ అన్ఫర్ల్ ఎప్పుడు చేస్తాం? హోస్టింగ్ ఇన్ ద సెన్స్ రైజింగ్ ద ఫ్లాగ్, ఫ్లాగ్ ని రైజ్ చేస్తారు. అన్ఫర్ల్ ఇన్ ద సెన్స్ ఫ్లాగ్ అనేది మనకి ఈ విధంగా ఫోల్డింగ్ న్యాచురల్ లో ఉన్నదాన్ని అన్ఫర్ల్ చేస్తారు. అన్ఫర్ల్ చేస్తారు. ఓకేనా? ఫ్లాగ్ ని హోస్ట్ చేసేది ఎప్పుడు అంటే మనకి ఇండిపెండెన్స్ డే. ఫ్లాగ్ ఎప్పుడు హోస్ట్ చేస్తామమ్మా? ఇండిపెండెన్స్ డే. ఫ్లాగ్ ని ఎప్పుడు అన్ఫర్ల్ చేస్తాము? రిపబ్లిక్ డే. ఎప్పుడమ్మా? రిపబ్లిక్ డే. ఓకేనా? ఫ్లాగ్ ని హోస్ట్ చేసేది ఎవరు అంటే మనకి పిఎం. అన్ఫర్ల్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. పిఎం కి ప్రెసిడెంట్ కి డిఫరెన్స్ ఏంటి? పిఎం అనేవాళ్ళు ఎలక్టెడ్ హెడ్. పిఎం ఎవరమ్మా? ఎలక్టెడ్ హెడ్. ఎలక్షన్ ద్వారా మనకి హెడ్ అయ్యేవారు. ప్రెసిడెంట్ ఎవరు? మనకి కాన్స్టిట్యూషనల్ హెడ్. ఎవరమ్మా? కాన్స్టిట్యూషనల్ హెడ్. కాన్స్టిట్యూషనల్ హెడ్ పొజిషన్ అనేది ఉంటుంది మనకి. లైక్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకేనా? అనుకున్న పవర్ మనకి అన్ని కంట్రీస్ లోని ప్రెసిడెంట్ పిఎం ఉంటారంటే నో. అమెరికా ఉన్నది, పిఎం ఉంటారా? లేదు. అమెరికాలో ప్రెసిడెంట్ మాత్రమే ఉంటారు, అవునా కదా? బట్ ఆర్ ఇండియా హ్యావ్ బోత్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్. ఎవరి పొజిషన్ వాళ్ళకు ఉంది, ఎవరు చేసే వరకు వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది, అవునా కదా? వెరీ గుడ్. ఈ విధంగా మనం ఇండిపెండెన్స్ డేకి ప్రెసిడెంట్ కి అండ్ ఇండిపెండెన్స్ అండ్ రిపబ్లిక్ డేకి ప్రెసిడెంట్ అండ్ పిఎం కి సరైన ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాం. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్
ఇండిపెండెన్స్ డే ఎప్పుడు చెప్పుకుంటాం మనం? 15th ఆగస్ట్ ఎవ్రీ ఇయర్ 15th ఆగస్ట్ మనం ఏంటి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటామని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ వన్, సెలబ్రేట్స్ ఇండియా బికమింగ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ 1947 ఫ్రమ్ హూ? బ్రిటిషర్స్ నుంచి మనం కలోనియల్ రూల్. కలోనియల్ రూల్ నుంచి మనకి ఏమొచ్చింది? ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెంట్ కంట్రీగా డిక్లేర్ చేసుకున్నాం, అవునా కాదా? అందుకని చెప్పి మనం సెలబ్రేటింగ్ ఇండియా బికమింగ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ 1947 లో మన ఇండియా ఇండిపెండెంట్ కంట్రీ అయింది కాబట్టి దాని సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్స్ సెలబ్రేట్ చేసుకుంటూ మనం ఇండిపెండెన్స్ డే చదువుకుంటున్నాం. గాట్ ఇట్? వెరీ గుడ్. నెక్స్ట్, ద ప్రైమ్ మినిస్టర్ హోస్ట్స్ ద ఫ్లాగ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది పోల్ టు సిగ్నిఫై ఏ న్యూ ఇండిపెండెంట్ నేషన్. ఫ్రమ్ బాటమ్ టు టాప్ ఫ్లాగ్ ఏం చేస్తారు? హోస్ట్ చేస్తారు. ఏం చేస్తారమ్మా? హోస్ట్ చేస్తారు. ఓకేనా? ఎవరు చేస్తారు? వెరీ గుడ్, పిఎం. ఎక్కడ చేస్తారు మనకి? రెడ్ ఫోర్ట్, న్యూఢిల్లీ. ఎక్కడమ్మా? రెడ్ ఫోర్ట్, న్యూఢిల్లీ. వెరీ గుడ్. ఫోకసెస్ హెవీలీ ఆన్ పేట్రియాటిక్ స్పీచెస్ అండ్ ట్రిబ్యూట్స్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఫైటర్స్. ఎందుకు చెప్పుకున్నాం మనం? ఫ్రీడమ్ వచ్చిందనే కదా. ఆ రోజున మనం సిగ్నిఫికెంట్ గా దేవుని గుర్తు చేసుకుంటాం, ఫ్రీడమ్ ఫైటర్స్ ని, అక్కడ జరిగే ఒక నేచర్ అక్కడ మొత్తం మనకు ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎలా జరిగింది అదంతా మనం గుర్తు చేసుకుంటాం, రిసైట్ చేసుకుంటాం. అర్థమవుతుందా? అందుకు మనం ఇండిపెండెన్స్ జరుపుకుంటాం. వెరీ గుడ్. రిపబ్లిక్ డే January 26 జరుపుకుంటాం మనం. వై ఓన్లీ January 26? కాన్స్టిట్యూషన్ అనేది మనకి January 26, 1950 ఎన్ఫోర్స్ చేసుకున్నాం కాబట్టి ఆ రోజు మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం, అవునా కాదా? ఎందుకు మన కాన్స్టిట్యూషన్ January 26 ఎన్ఫోర్స్ చేసాము? ఎందుకు చేసాము? జాన్ 1st న్యూ ఇయర్ ని చేసుకోవచ్చు కదా. వై నాట్ Jan 12th వివేకానంద బర్త్డే? ఆ రోజు చేసుకోవచ్చు కదా. ఎందుకు అంటే మనకి దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కొంచెం. ఏంటి అంటే మనకి 1930 Jan 26 మనం పూర్ణ స్వరాజ్యం డిక్లేర్ చేసుకున్నాం. మనకి 1930లో ఇండిపెండెన్స్ వచ్చిందా? నో, మనకి 1930లో మనకి ఇండిపెండెన్స్ రాలేదు. కానీ మన ఇండియన్స్ అయిన మనం ఆ రోజు 1930 Jan 26 ఏం చేసాం? మనమే పూర్ణ స్వరాజ్యం డిక్లేర్ చేసుకున్నాం. అర్థమవుతుందా? ఆ పూర్ణ స్వరాజ్యం డిక్లేర్ చేసుకున్నామా లేదా? అటువంటి ఇంపార్టెన్స్ మనకి ఇండియాకి వచ్చింది Jan 26 ఒక మైల్ స్టోన్ మన ఇండియాలో వచ్చింది. అందుకని చెప్పి మనం Jan 26 మనం రిపబ్లిక్ డే అని చెప్పుకుంటూ ఉంటాం ఎవ్రీ ఇయర్. ఓకే, నెక్స్ట్, celebrates the Constitution of India coming into effect in 1950, turning the nation into an independent republic. Very good. ఏంటమ్మా? మన యొక్క ఇండియన్ నేషన్ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చాము. ఇండియన్ నేషన్ ఏం చేసాం మనం? రిపబ్లిక్, ఇండిపెండెంట్ రిపబ్లిక్ ఆ రోజు నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చాం. అర్థమవుతుందా? ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్ఫర్ల్స్ ద ఫ్లాగ్. కర్తవ్య పథ్, సారీ. ఆల్రెడీ ఫ్లాగ్ మనకి టాప్ ఆఫ్ ది పోల్ లోనే ఉంటుంది, కాకపోతే అన్ఫ్రెల్ పొజిషన్ లో ఉంటుంది, మనకి ఫ్రెల్ అయి ఉంటుంది, ముడిగా ఉంటుంది. దాన్ని అన్ఫ్రెల్ చేసేది ఎవరు? మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. గాట్ ఇట్? ఫీచర్స్ ఏ గ్రాండ్ మిలిటరీ పరేడ్, కల్చర్ డైవర్సిటీ, షోకేసెస్ అండ్ ఇన్వైటింగ్ ఫారెన్ డిగ్నిటరీ హ్యాస్ ఎ గెస్ట్. ఆ రోజు మనకి రిపబ్లిక్ నేషన్ వచ్చింది అని చెప్పుకోవడానికి మనం ఒక ఫారెన్ డిగ్నిటరీని గెస్ట్ గా పిలుచుకుంటాము, పరేడ్స్ చేసుకుంటాం. మన ఇండియాలో ఉన్న ఎయిర్ ఫోర్స్ అని ఆ మిలిటరీ వాళ్ళు ఏంటి అంటే పరేడ్స్ చేస్తూ ఉంటారు మనకి. అర్థమవుతుందా? ఆ విధంగా మన కల్చర్ డైవర్సిటీ, టాబ్యులాస్, ఎవ్రీ స్టేట్ కి ఉన్న టాబ్యులాస్ మన రిపబ్లిక్ డే రిప్రజెంట్ చేస్తారా లేదా? చేస్తున్నారు కదా. టాబ్యులాస్ ఇన్ ద సెన్స్ మనకు తెలుసు కదా, వెహికల్స్ మీద ఒక్కొక్క స్టేట్ రిప్రజెంట్ చేస్తూ వెళ్తుంది, దాన్ని టాబ్యులాస్ అంటారు. ఓకేనా? నెక్స్ట్, ఇన్వైటింగ్ షోకేసెస్, ఫారెన్ డిగ్నిటరీ వస్తారు, అవునా కాదా? ఎవ్రీ ఇయర్ మనకి ఫారెన్ డిగ్నిటరీ వస్తారు. కరోనా టైంలో మనకి రాలేదు, ఎందుకు తెలుసు, మనంతా కరోనా ఉంది కాబట్టి. అర్థమైందా? లిసన్ కేర్ఫుల్లీ. మనకి ఇటువంటి రిపబ్లిక్ డే మనం ఎందుకు చేసుకున్న సిగ్నిఫికెన్స్ అనేది మీకు ఎప్పుడైనా సరే RMS ఇంటర్వ్యూస్ లో ఎక్కడైనా అడిగారంటే ఈజీగా మీరు చెప్పేటట్టు ఉండాలి. డిఫరెన్స్ ఏంటి? ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డే డిఫరెన్స్ ఏంటి? ఎవరు హోస్ట్ చేస్తారు, ఎవరు అన్ఫ్రెల్ చేస్తారు? ఇండిపెండెన్స్ డేకి హోస్ట్ చేస్తారా, అన్ఫ్రెల్ చేస్తారా? ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వచ్చినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. మీకు ఇంటర్వ్యూలో చాయిస్ క్వశ్చన్స్, మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తారా అంటే నో, నాట్ ఎట్ ఆల్. గాట్ ఇట్? కెన్ మూవ్ ఆన్ నెక్స్ట్ ఇండియన్ ఫెస్టివల్, నేషనల్ ఫెస్టివల్. Very good. Our next national festival is third national festival is Gandhi Jayanti.
Who is Gandhi? Father of our nation. Mohandas Karamchand Gandhi. Born in Gujarat, Porbandar. Born in Gujarat, Porbandar. Right? Celebrated every year to mark the birthday of Mohandas Karamchand Gandhi. Every year మనం Mohandas Karamchand Gandhi, father of our nation, బర్త్డే మనం అక్టోబర్ 2 జరుపుకుంటాం. ఎక్కడమ్మా? ఎప్పుడమ్మా? అక్టోబర్ 2. వెరీ గుడ్. Honors the father of the nation who fought the British using non-violence. నాన్-వైలెన్స్ ని యూజ్ చేసి మన ఇండియాకి బ్రిటిషర్స్ నుంచి ఫ్రీడమ్ తీసుకొచ్చింది ఎవరు అంటే మనకి ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గాట్ ఇట్? వెరీ గుడ్. నెక్స్ట్, ప్రేయర్ సర్వీసెస్ హెల్డ్ ఇట్స్ మెమోరియల్ రాజ్ఘాట్ ఇన్ న్యూఢిల్లీ. మనకి గాంధీ గారి యొక్క మెమోరియల్ ఎక్కడుందమ్మా? రాజ్ఘాట్ న్యూఢిల్లీలో ఉంది. అవునా కాదా? అక్కడ మనం ప్రేయర్ జరుపుతారని చెప్తున్నారు. గాట్ ఇట్? నెక్స్ట్ వన్, మ్యూజికల్ యాంథమ్. మనకి మ్యూజికల్ యాంథమ్ ఇన్ ద సెన్స్ రిపబ్లిక్ డే పరేడ్స్ అయినప్పుడు మనకి మ్యూజికల్ బ్యాండ్ ఉంటది కదా, ఆ బ్యాండ్ లో మనకి ఏ సాంగ్ ని ప్లే చేస్తారు? వెరీ గుడ్, సారే జహాసే అచ్చా. అవునా కాదా? సారే జహాసే అచ్చా సాంగ్ మనకి ఆ యొక్క మిలిటరీ బ్యాండ్స్ లో ప్లే చేస్తూ ఉంటారు. లిజన్, మొహమ్మద్ ఇక్బాల్ wrote the famous patriotic song సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా, which remains a top marching band favorite today. మనకి మొహమ్మద్ ఇక్బాల్ అనే వ్యక్తి మనకి ఈ యొక్క సారే జహాసే అచ్చా అనే పేట్రియాటిక్ సాంగ్ ని రాశారు. ఈ యొక్క ఫేమస్ సాంగ్ ని మనం ఇండియా మార్చింగ్ బ్యాండ్స్ లోని ప్లే చేస్తూ ఉంటారని చెప్తున్నారు. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్, లిజన్ నౌ. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నప్పుడు ఇండియా సంథింగ్ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మనకు ఒక రైట్ ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యూజ్ చేసుకోవచ్చు. అవునా కదా? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆ యాక్ట్ ని యూజ్ చేసుకొని మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మనం తెలుసుకోవచ్చు. లిజన్, ఆ విధంగా మనకి నేషనల్ గేమ్ అండ్ నేషనల్ లాంగ్వేజ్. ఓకే, మనకి నేషనల్ గేమ్ అంటూ ఏమీ లేదు, నేషనల్ గేమ్ అంటూ లాంగ్వేజ్ అంటూ కూడా నథింగ్. ఎటువంటి లాంగ్వేజ్ కానీ ఎటువంటి గేమ్ కానీ లేవు. అర్థమవుతుందా? లిసన్ కేర్ఫుల్లీ. మనకి నేషనల్ గేమ్ రీసెంట్ గా ఏంటి అంటే హాకీ అంటూ ఉంటారు. అవునా కదా? హాకీ అంటూ ఉంటారు, కానీ కాదు. ఎందుకు అంటే మన నేషన్ లోని అన్ని గేమ్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాం, అన్ని లాంగ్వేజ్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాం. మనకి 22 షెడ్యూల్ లాంగ్వేజ్ ఉన్నాయి, 22 షెడ్యూల్ లాంగ్వేజ్ ఉన్నాయి. అన్ని లాంగ్వేజ్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాం, అన్ని గేమ్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఏ గేమ్ ఎక్కువ కాదు, ఏ గేమ్ తక్కువ కాదు. అర్థమవుతుందా? ఆ విధంగా మనకి నేషనల్ గేమ్ అంటూ నేషనల్ లాంగ్వేజ్ అంటూ ఏమీ లేదు. అఫీషియల్ గా గవర్నమెంట్ డిక్లేర్ చేయలేదు. అకౌంట్ టు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లోని మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు టైం టు టైం మనకి రిప్లైస్ ఇస్తూనే ఉన్నారు. ఏంటి? మన ఇండియాకి ఎటువంటి నేషనల్ గేమ్ కానీ లేదు అని చెప్పి. అవునా కాదా? అన్ని గేమ్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాం. అన్అఫీషియల్ గా మనం డిక్లేర్ చేసుకున్నది ఏంటి? నేషనల్ గేమ్ హాకీ అని డిక్లేర్ చేసుకున్నాం. బట్ అఫీషియల్ గా గవర్నమెంట్ అంటే ఇటువంటి నేషనల్ గేమ్ ని డిక్లేర్ చేయలేదు. గాట్ ఇట్? ఆల్సో నేషనల్ లాంగ్వేజ్ ని కూడా మనకి ఎక్కువగా డిక్లేర్ చేయలేదు, ఎప్పుడు కూడా డిక్లేర్ చేయలేదు. కానీ ఎక్కువగా యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటి అంటే హిందీ అండ్ ఇంగ్లీష్. గాట్ ఇట్? ఓకే, నౌ టెల్ మీ వాట్ గేమ్ యూ లైక్ మోస్ట్, విచ్ స్పోర్ట్ యూ ప్లే వెల్. Tell me in comment section. Thank you.